తాడిచెర్ల నుండి మంథని ఖమ్మంపల్లి వెళ్ళే ఈ బ్రిడ్జ్ క్రాస్ అయి కొంచెం దూరంలో లెఫ్ట్ తీసుకుంటే కాకతీయులు నిర్మించిన అద్భుతమైన శివాలయం మనకు కనిపిస్తుంది. బయటి నుండి ఈ దేవాలయం వ్యూ అయితే ఇలా ఉంది. ఈ దేవాలయంలోని స్తంభాలపైన అలాగే పైభాగంలో కాకతీయుల కళా నైపుణ్యాన్ని మనం చూసుకోవచ్చు. ఇంత అద్భుతమైన దేవాలయం అయితే ప్రెజెంట్ శిథిలావస్థకు చేరుకొని ఉంది. ఈ దేవాలయంలోని చాలా వరకు స్తంభాలు అలాగే పైభాగం కింద పడిపోయి భూమిలో కలిసిపోయి అయితే మనకు కనిపిస్తున్నాయి. ఈ దేవాలయంలో చెక్కిన చాలా వరకు శిల్పాలను అయితే పలగొట్టేశారు. మనం చూస్తున్నది గర్భగుడి. ఈ గర్భగుడి ముందు మాత్రం చాలా అద్భుతమైన శిల్పకళ అయితే మనం చూసుకోవచ్చు. ఈ దేవాలయంలోని శివలింగం చాలా పెద్దగా ఉంది. ఇంత అద్భుతమైన దేవాలయంలోని శివయ్యని దర్శించుకున్నాక మనసుకి మాత్రం చాలా ప్రశాంతత అనిపించింది. ఇక్కడ నుండి కొంచెం దూరంలోనే మరొక దేవాలయం ఉంది. ఈ దేవాలయం పైన 2 పెద్ద చెట్లు అయితే మనకు కనిపిస్తాయి. ఈ దేవాలయంలోని శివలింగం కూడా చాలా పెద్దగా ఉంది. ఈ అద్భుతమైన 2 దేవాలయాలు కూడా ఇప్పుడైతే శిథిలావస్థకు చేరుకొని ఉన్నాయి. ఈ పురాతనమైన శివాలయాల పక్కనే మానేరు నది, పైన బ్రిడ్జ్, అలాగే తాడిచెర్ల ఓపెన్ కాస్ట్. ఇక్కడి లొకేషన్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. ఇంతవరకు ఈ ప్లేస్కి రాని వాళ్ళు తప్పకుండా ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయండి. అలాగే ఈ వీడియోని మన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన పేజ్ని అయితే ఫాలో చేయండి. తెలంగాణ గవర్నమెంట్ ఈ 2 దేవాలయాల్ని పునర్నిర్మిస్తే మంచి టూరిస్ట్ ప్లేస్గా మారే అవకాశం అయితే ఉంది.